అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్కు వినతి పత్రం అందజేత అంటూ ఏపీ నుంచి న్యూస్ ఇది. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామం అయితే పేర్కొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్ను శుక్రవారం కలిసి వినతి పత్రం సమర్పించారు. లెక్కకు మించిన యాప్ల వల్ల అంగన్వాడీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నందున వీటిని కలిపి ఒకే యాప్గా మార్చాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు, పెన్షన్ల పంపిణీలో వస్తున్న సమస్యలు, బిఎల్ఓ విధులతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలపై ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ గారు స్పందిస్తూ 66,837 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందని, బడ్జెట్ను కేటాయిస్తామని చెప్పారు. సిబ్బంది మరణించిన సమయంలో ఖర్చులకు త్వరలో ఉత్తర్వులు కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు తెచ్చిన అన్ని యాప్లను కలిపి 2 యాప్లుగా మార్పులు చేస్తున్నట్టు కూడా తెలిపారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు ఇస్తున్నామన్నారు. ప్రాజెక్టు జిల్లా స్థాయిలో సంయుక్త సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ నాయకులు సుప్రజ, దీప్తి, మనోజ్ తదితరులు అయితే పాల్గొన్నారు. కొన్ని ఏపీ అంగన్వాడీ యూనియన్ చాలాసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అయితే ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్ని అయితే సానుకూలంగా స్పందించారు ఐసీడీఎస్ డైరెక్టర్ గారు. మినీ అంగన్వాడీలు మెయిన్గా మారుస్తున్నారు. తర్వాత మట్టి ఖర్చుల కింద 20,000 ఇచ్చే అంశం కూడా పరిశీలిస్తున్నాం, సానుకూలంగా నిర్ణయం వస్తుందని కూడా తెలిపారు. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 164 హోల్డ్లో ఉంచినటువంటి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్ పోస్టుల భర్తీ కూడా అంగన్వాడీ యూనియన్లు మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. 2013 కేసు కూడా పరిష్కరించే విధంగా చూడాలి. రేపు మరి విజయవాడ సండే రోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద మరి 2013 వారిని 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులతో మరి ఫ్లాష్ కార్డులు పట్టుకొని ధర్నా కూడా చేస్తే అది ప్రెస్ వాళ్ళ దృష్టికి వెళ్ళి మరి ప్రభుత్వం దృష్టిలో పడి ఖచ్చితంగా పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు కూడా మరి వారికి 124 మంది సహకరిస్తారని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.